బాలరాజు విషయంలో దేవాకి ఒక పెద్ద ట్విస్టే ఎదురవుతుంది. బాలరాజు చచ్చిపోయాడు, స్వర్గంలో ఉన్నాడో, నరకంలో ఉన్నాడో అనుకుంటూ స్వీట్స్ తీసుకొని వచ్చి తన కొడుకు మహీకి ఇవ్వాలనుకుంటాడు. అయితే మహి నిద్రపోతుంటాడు. ఈ పెళ్లి కాని ప్రమీల బామ్మర్ది గారు నాకివ్వండి, తనకు చేయాల్సినవన్నీ నాకు చేయండి, నన్ను ముద్దు పెట్టుకోండి, నన్ను ఎత్తుకుని గిర్రున తిప్పండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఒక రకంగా ఈమెకి దేవా అంటే క్రష్ అనమాట. అయితే ఒక కోపంగా ఒక లుక్ ఇచ్చి పార్వతి దగ్గరికి వెళ్ళి, అంటే ఫోటో దగ్గరికి వెళ్ళి తను చేసిన తప్పులన్నిటిని చెప్పుకుంటూ, నేను నీ ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాను, కావేరి మీద మోజుపడ్డాను, నువ్వు అడ్డుగా ఉన్నావు, తొలగించుకోవాలనుకున్నాను, కానీ ఆ కావేరి నాకు రివర్స్ అయ్యింది, అందుకే జైల్లో పెట్టాను, కానీ ఇప్పుడు బాలా కూడా రివర్స్ అయ్యాడు నాకు, అందుకే వాడిని కూడా చంపేశాను, శేషం లేకుండా చంపేశాను అనుకుంటూ మందు తాక్కుంటూ పిచ్చగా నవ్వుకుంటాడనమాట. అయితే బాలరాజ్ చేసిన పాపాలకి అన్నిటికీ శిక్ష ఇక్కడ అనుభవించేశాడు. తన కూతురికి దూరంగా అయిపోయాడు, కూతురు నమ్మడం లేదు, భార్యకి దూరం అయిపోయాడు. చెప్తారు కదా, ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే అనుభవించేసేయాలి అని. ఆ విధంగా అయిపోయిందనమాట ఇప్పుడు బాలరాజు పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ తను బ్రతికితే తనకు మరో జన్మ అన్నట్టే. కేవలం కూతురు కోసం, భార్య కోసమే బ్రతికినట్టుగా అనిపిస్తుంది. చిన్ని పడుతున్న బాధ కోసమే దేవుడు ఒకవేళ ఈ బాలరాజుని బ్రతికిస్తాడేమో అన్నట్టుగా మనకు స్టోరీ అయితే చూపిస్తూ ఉన్నారు. మొత్తం మీద బాలరాజు బ్రతుకుతాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.